ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నాను. గచ్చిబౌలి స్టేడియంలో బైక్ రేస్ జరుగుతున్నాయి. అనమాట అన్ని ఎక్స్పెన్సివ్ బైక్లు మాత్రమే. చూడండి ఒకసారి మీకు ముందర నుంచి చూపిస్తాను. నేను అన్ని ఎట్లా ఉన్నాయంటే సూపర్ బైక్స్ ఉన్నాయి. సూపర్గా అనిపించిన బైక్ మాత్రము ఈ BMW బైక్. అదిరిపోయింది BMW బైక్. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇది బైక్ అంటే ఎట్లా చూడండి, అస్సలు మామూలుగా లేదు బైక్ మాత్రం. అసలు ఇది స్కూటీలా ఉంది కానీ దీని ప్రైస్ దాదాపు ఎన్నో ల్యాక్స్లో ఉంది. చూడండి సింబల్ BMW O2 BMW. చూడండి ఇలా ఉంది బైక్. అసలు అదిరిపోయింది కదా వెహికల్. ఇక్కడ చూడండి ఇంకో BMW వెహికల్ చూడండి ఎలా ఉంది. ఇక్కడ చూడండి BMW G310 రేస్ బైక్. చాలా బాగుంది. మొత్తం బైక్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే చాలా సూపర్గా ఉన్నాయి. BMW బైక్స్లో ఎన్ని ఉన్నాయో అని చెప్తాను. 1 2 3 చూడండి. ఇది 1 BMW. వీళ్ళు ఎగ్జిబిషన్ పెట్టిన బైక్లేమో. ఒకటి ఇది BMW 310 G310 అండ్ BMW. ఇంకోటి ఇంతకుముందు చెప్పిన స్కూటీలా ఉన్నది కాబట్టి ఎన్నో ల్యాక్స్ ఇది తెలియదు. ఇది చూడండి BMW F900. తర్వాత ఇంకోటి BMW GS F900 ఇది. ఇంకోటి ఇది BMW R1300 GS. చూడండి ఎలా ఉంది బైక్, సూపర్గా ఉంది. ఇదన్నీ BMWకి సంబంధించిన వెహికల్స్ అనమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి BMWకి సంబంధించిన వెహికల్స్. ఇక్కడనేమో హోండాకి సంబంధించినవి. ఇవి హోండాకి సంబంధించిన వెహికల్స్, అన్ని రేస్ బైక్స్. KTM బైక్స్ అన్నమాట. చూడండి 3900 KTM ఎండ్యూరెడ్. చూడండి ఎట్లా ఉన్నాయి. తర్వాత KTM FRA డగ్ బైక్స్. KTM 890 అడ్వెంచర్. KTM 390. ఇది చూడండి, ఇది కొత్తగా అనిపించింది నాకు కొత్తగా అనిపించిన వెహికల్ ఇది. అసలు చూడండి దీని ఫ్రంట్ చూడండి ఎలా ఉంది. అలాగే దీని బ్యాక్ ఆ టైర్ చూడండి ఎలా ఉంది, సూపర్గా ఉంది అసలు. ఇంకో KTM బైక్ చూడండి ఎలా ఉంది. 890 డ్యూక్. అసలు KTMలో నాకు సూపర్గా అనిపించిన బైక్ ఇది. అసలు ఏంటి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆల్వేస్ వేర్ హెల్మెట్, ఆఫ్ రోడ్ యూజ్ ఓన్లీ అంటే ఇది ఇంకో KTM బైక్. ఇది డ్యూక్ 890 KTM. ఇదంతా KTMకి సంబంధించిన ప్లేస్ అనమాట. KTM వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ నాకు ఎదురుగా ఉన్నది ఇంకోటి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ చూద్దాము. ఒక 3 వెహికల్స్ పెట్టారు మనకు. ఇది రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన ప్లేస్ అనమాట. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నారు. నేను హోండా చూపించాను, KTM చూపించాను, తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ చూపించాను. అసలైన అడ్వెంచరస్ బైక్స్ ఉన్నాయి మీకు అక్కడ చూపిస్తాను. కవాసకి బండ్లు మొత్తం అన్ని సేమ్ కలర్లో ఉన్నాయి, అదిరిపోయినాయి. స్టార్టింగ్ ప్రైస్ నుండి 1,84,000 నుంచి 1,79,000 మధ్యలో కూడా ఉన్నాయన్నమాట. చూడండి మీకు చూపిస్తాం. ఇవన్నీ అడ్వెంచరస్ బైక్స్, చిన్న బైక్స్ కూడా ఉన్నాయి కానీ ఒక్కొక్కటి ల్యాక్స్లలో ఉన్నాయి. ఇవన్నీ వెహికల్స్ అన్ని చూడండి. చూడండి చూసారుగా ఈ వెహికల్స్ అన్ని. ఇవన్నీ ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నాయి. ఇవన్నీ అడ్వెంచర్ సిద్ధంగా ఉన్నాయి. మీరు కొనుక్కోవాలంటే గచ్చిబౌలికి రావచ్చు. గచ్చిబౌలిలో వచ్చిన తర్వాత ఈరోజు మాత్రమే అనుకుంటా ఇవన్నీ మనకు ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. మీకు చూపిస్తాను తర్వాత ఇంకా మిగతావి. ఇవన్నీ కవాసాకి సంబంధించినది.
ఈ ప్లేస్ అంతా కవాసకి వాళ్ళు ఆక్యుపై చేశారు. మిగతా ఇంకో బైక్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. లెట్స్ సీ. బెంజ్ షాప్స్ కూడా పెట్టారు, బెంజ్కి సంబంధించిన పెద్ద పెద్ద వ్యాన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇంకో వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ అక్కడ చూసారు కదా, ఇంకోటి అడ్వెంచర్ సపరేట్గా పెట్టారనమాట, ఓన్లీ ఫర్ ట్రావెలర్స్. కానీ చూపిస్తాను నేను అక్కడ నుంచి, ముందర నుంచి చూపిస్తాను. చూడండి, బ్యారికేడ్స్ కూడా పెట్టారు దీనికి. ఇది రాయల్ ఎన్ఫీల్డ్స్. దీనికి సంబంధించినవన్నీ ఇక్కడ వచ్చారనమాట. దీని ఒక్కదానికి సపరేట్గా ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. కింద చూడండి, దాని కింద ఎట్లా పెట్టారు, మొత్తం కంకర కింద పెట్టినాడు. కంకర అంటే సింబాలిక్గా అది ఒక అడ్వెంచరస్ బైక్ అని. తర్వాత మీకు వాటికి సంబంధించినవన్నీ వెహికల్కి సంబంధించిన హెల్మెట్స్, ఇవన్నీ స్పోర్ట్స్కి సంబంధించినవి, ట్రావెలర్స్కి సంబంధించినవి, అడ్వెంచరస్ బైక్కి సంబంధించినవి ఇవన్నీ. సూపర్గా ఉన్నాయి. హెల్మెట్ చాలా సూపర్గా అనిపిస్తుంది నాకైతే. చూడండి, ఇది చూడండి, ప్రాక్టీస్ కోసం పెట్టింది అనమాట. అక్కడ మెయిన్ ప్లేస్లో మొత్తం డ్యూక్ అంతా చేస్తారు, రేస్ అంతా చేస్తారు. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు. చూడండి ఎలా ఉంది. వీరందరూ ప్లేయర్స్ అనమాట. చూడండి, కేటీఎంకి సంబంధించిన ప్లేయర్స్ వీళ్ళు. ఆ బైక్ వాళ్ళ తరపున ఆడుతున్నారు. ఇంకో కంపెనీ వాళ్ళు మైస్ట్రో. చూడండి, అక్కడ ఇంకో కంపెనీ ఉంది, అక్కడ చూద్దాం. డక్ బైక్స్ సంబంధించినవన్నీ. లోపల ఇంకా వేరే బైక్స్ ఉన్నాయి, కానీ ఇంకా అలో చేయట్లేదు వాళ్ళు, ఎందుకంటే దీనికి సంబంధించిన వాళ్ళందరూ రేసర్లు, ఫారినర్స్ అనమాట. దీనికి ఇవి కూడా కేటీఎంకి సంబంధించిన వెహికల్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క తాను పెట్టింది. చూడండి, వీళ్ళందరూ ప్లేయర్స్, వాళ్ళకి సంబంధించిన వీళ్ళు కూడా ప్లేయర్స్. ముందర చూపిస్తాను కానీ వీళ్ళు ప్లేయర్స్ అనమాట. అక్కడ ఉన్నారు వాళ్ళందరూ ప్లేయర్స్, ఈ కంపెనీకి సంబంధించి ప్లేయర్స్ వీళ్ళు. బెంజ్ ఉన్నాయన్నమాట. బెంజ్కి సంబంధించిన క్యారివ్యాన్స్ ఉన్నాయి. ఆ క్యారివ్యాన్స్ 2 ఉన్నాయి మాత్రమే. ఆ రెండింటిని కూడా మీకు చూపిస్తా. BMW అవన్నీ అయిపోయినాయి కదా, ఇంకో వెహికల్ ఉన్నాయి, కాకపోతే అవి లోపల ఉన్నాయి. వీలైతే అవి కూడా చూపిస్తా. ఇది బెంజ్ వ్యాన్, క్యారవాన్. చూడండి ఎలా ఉన్నాయో, సూపర్గా ఉంది. మీకు లోపల నుంచి చూపిస్తుంది చూడండి ఎలా ఉందో, అదిరిపోయింది అసలు మామూలుగా లేదు. చూడండి ఎలా ఉందో. ఇది బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉన్నాయి. 1 2 3 4 5 6. ఇదేం పెద్ద ప్లాస్మా టీవీ. ఇది చూడండి, ఇక్కడ సౌండ్ బాక్స్. ఇదేమో రూఫ్, ఏసీ విండోస్ అండ్ వాష్రూమ్కి సంబంధించినవి. ఇదేమో వాష్రూమ్ ఓపెన్. ఓ ఏంటిది, ఇట్స్ నాట్ ఓపెన్, మీకు లాక్ చేశారమ్మా. మినీ ఫ్రిడ్జ్, మైక్రో ఓవెన్ అండ్ ఇది ఇక్కడ స్టవ్ అనమాట. అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి. డబ్బులుంటే లగ్జరీ అదంతా కదే వస్తుంది. మన దగ్గర డబ్బులు లేవు, లగ్జరీ లేవు. ఓకే, మరి సేమ్ వెహికల్ అక్కడ కూడా ఉంది. సో లోపల కూడా ఇంటీరియర్ సేమ్. మీరు ఇంటీరియర్ ఫుల్గా చూసారని అనుకుంటున్నాను. ఏసీ వింగ్స్ కూడా చూడండి. ఇక్కడ ఇది మాత్రం అదిరిపోయింది. చూడండి, సెంట్రల్ ఏసీ. ఆ విండో ఏసీతో పాటు సెంట్రల్ ఏసీ కూడా ఉంది. కేక. ఇది అవుట్ సైడ్ నుంచి. తర్వాత ఇది డ్రైవర్కి సంబంధించిన వెహికల్. డ్రైవర్కి స్టీరింగ్, గేర్. ఇక్కడ 3 పెట్టి కూర్చోవచ్చు అనమాట మనకు. 1 2 3. చాలా బాగుంది వెహికల్, మొత్తం సూపర్ బాగుంది. కెమెరాస్, బ్యాక్ కెమెరా. సేమ్ వెహికల్ అక్కడ కూడా ఉంది. 2 వెహికల్స్ ఉన్నాయన్నమాట. రెండింటిని మనకు షోకు పెట్టారనమాట. తర్వాత ఇక్కడ టయోటా వెహికల్ ఉన్నది, చూడండి ఒకసారి. ఇది టయోటా వెహికల్. ఓ
దీనికి సంబంధించింది. కార్ అయితే టయోటా ఒక్కటే పెట్టిండ్రు, రేసింగ్కి సంబంధించిన కార్ ఒకటి పెట్టారు కానీ అది ఇంకా ఓపెన్ చేయలేదు. నాకు తెలిసి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన తర్వాత పెట్టవచ్చు. ఇప్పటివరకు అయితే ఇవే. నేను ఒకసారి రేసింగ్కి సంబంధించిన ట్రాక్ కూడా చూపిస్తాను నేను, చూడండి. అది స్టేజ్ ఈరోజు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. అయిపోయింది, వెళ్ళిపోతున్నాం.